దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల మూడ్ వచ్చిందా? ఓటర్ల మదిలో ఏముంది? అసలు ప్రచారంతో పాటుగా అభ్యర్థులు, మేనిఫెస్టోలు, వీటన్నిటి గురించి ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఏది పని చేయబోతోంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. తెలంగాణకి సంబంధించి చూస్తే హార్డ్లీ ఒక 25 డేస్ కూడా లేవు. మనం వేళ్ల మీద లెక్క పెట్టుకునే రోజులు మిగిలిన తర్వాత మూడ్ ఎట్లుంది, పల్స్ ఎట్లుంది, ట్రెండ్ ఎటువైపు ఉంది అనుకుంటే యాక్చువల్గా పొలిటీషియన్స్, పార్టీల్లో ఎలాంటి మూడ్ ఉంది? ఇప్పటి వరకు సాగుతున్నటువంటి ప్రచారం కానీ, మనం చూస్తున్నటువంటి అంశాలు కానీ, ఇంకా రాజకీయ పార్టీలు ఏవి ఒక్క బీఆర్ఎస్ మినహా, భారత రాష్ట్ర సమితి మినహా ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తిగా రంగంలోకి దిగినట్టుగా లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ మూడో లిస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఏమో మూడో మిత్రుడి కోసం వెయిట్ చేస్తూ ఉంది. అంటే మిత్రులను ఎవరిని కలుపుకోవాలా అనేటువంటి దీనిలో ఉంది. వాళ్ళు కూడా ఇంకా పూర్తి స్థానాల్లో ప్రకటన చేయలేదు, అభ్యర్థులను ప్రకటించలేదు. ఒక బీఆర్ఎస్ మాత్రమే దాదాపుగా 1-2 స్థానాలు మినహా ఇది చేయడంతో పాటు ఒక రౌండ్ ప్రచారం అనేటువంటిది పూర్తి చేసుకుంది. ఆ స్పష్టత భారత రాష్ట్ర సమితికి ఉంది. ఆ అభ్యర్థులు కూడా వాళ్ళు పాత వాళ్ళే ఉన్నారు, మోస్ట్ ఆఫ్ దెమ్. కాబట్టి అది పెద్ద సమస్య కాలేదు. కాకపోగా ప్రిలిమినరీగా ఒక రౌండ్ ఆఫ్ నియోజకవర్గాలను పర్యటించడం అనేటువంటిది మేజర్గా కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతిరోజు ఒక 3 నియోజకవర్గాలు చొప్పున. ఈసారి ఎన్నడూ లేనట్టుగా ఆయన దాదాపు ఒక 110-120 సభల్లో ప్రసంగించబోతున్నారు. అంటే మొదటి రౌండ్లో భారీ సభలు పెట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని, నాయకుల్ని, కార్యకర్తల్ని ఒక ఊపులోకి తీసుకురావడం, ఒక దీనిలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం భారత రాష్ట్ర సమితిలో బీఆర్ఎస్లో మనకు కనబడతా ఉంది. దీనికి తోడు హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు కూడా వివిధ జిల్లాలలో ఇప్పటికే అటువంటి ప్రయత్నాలు చేసినారు, అటువంటి పర్యటనలు చేసినారు. అయినప్పటికీ కూడా ఆ ఎంతూజియాజం, లేకపోతే ఆ ఊపు, ఆ ఉత్సాహం అనేటువంటిది ఈవెన్ బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా కనబడతలేదు అని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు నిజమే, ఇది ఒక ఏకపక్షంగా మనకు కనబడతా ఉంది, కేవలం ఈ ప్రచారము లేకపోతే సభలు మిగతాయి చూసి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా కార్యకర్తల్లో అటువంటి ఒక మెలకువ, అటువంటి ఒక అటెన్షన్ అనేది రాలేదు. ఇంకా స్తబ్దు నడుస్తూనే ఉన్నది. అంటే పాత క్యాండిడేట్స్ అవడం అయ్యుండొచ్చు, పాత పరిచయాలు అయ్యుండొచ్చు, అందరూ మన వాళ్ళే అనేటువంటి ఒక ధీమా అయ్యుండొచ్చు. బట్ ఎక్కడో దగ్గర మాత్రం వాళ్ళకి ఇంకా ఎలక్షన్కి సంబంధించిన ఉత్సాహము, ఒక నూతన ఉత్తేజము, లేదా ఎలక్షన్ అనే వాతావరణం అనేటువంటిది ఇంకా గ్రౌండ్లో సెటిల్ అవ్వలేదు అనేటువంటి భావన వాళ్ళు చెప్తున్నారు. నేను అనుకోవడము, ఎప్పుడైనా సరే ప్రత్యర్థి లేకుండా యుద్ధం చేయడం అనేది సాధ్యం కాదు. ఎవరో తెలియకుండా ఎట్లా యుద్ధం చేస్తాం? ఎటువంటి ఇది ఉంటుంది? బహుశా నేను అనుకోవడము, మిగతా అభ్యర్థులందరూ వచ్చి 3 పార్టీలకు సంబంధించినటువంటి దాదాపుగా మ్యాక్సిమం మినిమం ముక్కోణం పోటీ ఉంటుంది తెలంగాణలో ఈసారి. ఇది చాలా అన్యూజువల్. ప్రతి నియోజకవర్గంలో లాస్ట్ టైం చూసాం మనము, భారతీయ జనతా పార్టీ అంతటా పోటీ చేసినప్పటికీ కూడా నామమాత్ర పోటీలోనే ఉన్నారు. దాదాపు 110-112 మందికి వాళ్ళకు అభ్యర్థులు ఎవరో తెలియలేదు, డిపాజిట్ ఎవరో తెలియలేదు. రెండోది కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లాగే ఉండేది. 2 ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పరిస్థితి చాలా, వాళ్ళు మహాకూటములతో వచ్చినా కూడా పెద్దగా ప్రభావితం చేయలేకపోయినారు. 19 నియోజకవర్గాల్లో 20 స్థానాలకు 18 స్థానాలకు పరిమితం అయిపోయి ఉన్నారు. ఈసారి కొంత దృశ్యం భిన్నంగా కనబడతాం. ఈసారి కొంత కాంగ్రెస్ పుంజుకుంటున్నట్టుగా ఒక ఇది అయితే వచ్చింది. అటువంటిది వచ్చింది అనడానికి మనం సర్వేలు చేయక్కర్లేదు. ప్రత్యర్థులు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. ఎన్నికల ఫలితం ఎవరు ముందున్నారని అంటే ఎవరు గురించి మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు. అంటే బిగ్ బాస్ కేసీఆర్ అని ఎందుకు అన్నామనంటే, కేసీఆర్ గురించి అందరు మాట్లాడుతున్నారు. మిగతాది వదిలేయండి, పథకాల గురించి విమర్శ లేదు, సంక్షేమానికి సంబంధించిన విమర్శ లేదు, 1-2 దళిత బంధు ఇవ్వలేదు, ఇట్లాంటి ఇష్యూస్ తప్ప ఆ పథకాలు ప్రజా వ్యతిరేకమనేటువంటి విధంగా ఇప్పటి వరకు ఎవరు కూడా మాట్లాడలేదు. లేదా మేము ఆ పథకాలను రద్దు చేస్తామని కూడా ఎవరు మాట్లాడలేదు. అట్లాగే ఆ పథకాల వల్ల నష్టం జరుగుతుందని బీజేపీ అక్కడ దడప ఇది ప్రజాకర్షణ పథకాలు అని మాట్లాడుతున్నప్పటికీ కూడా
ధైర్యం చేసి ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానము, ఇది కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారా? కాళేశ్వరం ఇస్ డిఫరెంట్ స్టోరీ. కాళేశ్వరము గురించి మాట్లాడతలేరు వాళ్ళు, కాళేశ్వరం వద్దనట్లేదు. ఇదొక అవినీతికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి పాపము అది అంటారు కదా, దానికి ఒక శనీశ్వరము తోడైనట్టుగా అది ఇప్పుడే ఏదో బయటపడేసరికి అవినీతిని లింక్ చేస్తున్నారు. పోనీ ఇది మేము కాళేశ్వరము వల్ల అవినీతి జరిగింది, ఈ అవినీతిలో 1,00,000 కోట్ల రూపాయల లబ్ధి పొందినారు, ఇది ఏటీఎం లాగా పనికొచ్చింది అనేది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి విమర్శ. అది కాళేశ్వరం అనేటువంటిది 1,00,000 కోట్ల అవినీతి, 90,000 కోట్లు 60,000 కోట్లు టోటల్గా 1,00,000 కోట్ల ఇదైతే దానిలో ఒక 24 రిజర్వాయర్లు, కాలువలు, మిగతావి పంప్ హౌజులు ఇవన్నీ ఉంటే ఒక్క బ్యారేజ్ తోటి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది, ఎట్లా నష్టం జరిగింది, లేదా దానిలో మొత్తం బడ్జెట్ అవినీతిలోకి ఎట్లా పోయింది అనేటువంటిది వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఏమవుతుందంటే రాజకీయాలలో, ముఖ్యంగా ఎన్నికల ముందు వచ్చేటువంటి రాజకీయాలలో ఇటువంటి చాలా ప్రజల్ని చాలా తొందరగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే కాళేశ్వరం లిఫ్టింగ్ ఎ రివర్ అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు, ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసినారు. అంటే అది భగీరథ ప్రయత్నము. దాదాపు 500 అడుగుల ఎత్తులోకి నీళ్ళని తీసుకొచ్చినారు, ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి గంగను ప్రవహింపజేస్తున్నారు అనేటువంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అయితే, ఒక నరేటివ్ అయితే డెవలప్ అయింది. ఆ నరేటివ్కి తోడు ఈ గంగ రావడం వల్లనే, ఈ నీళ్ళు ఈ గోదావరి జలాలు ఇట్లా రావడం వల్లనే మనకి ఒక 3 రెట్ల 4 రెట్ల వరధాన్యం పెరిగింది అనేటువంటిది వస్తున్నది. సరే, ఇది అంతా ఒక పాజిటివ్ నరేటివ్, పాజిటివ్ రకమైనటువంటి కామెంట్ కాళేశ్వరం అనేది ఇప్పటివరకు తీసుకొచ్చింది. సడన్గా ఒక టెక్నికల్గా వచ్చినటువంటి సమస్య వల్ల, లేదా అటువంటి వైఫల్యం వల్ల, అటువంటి ఒక కుంగుబాటు వల్ల బరేజ్లో కొన్ని పిల్లర్స్, ఒకటో రెండో పిల్లర్స్ కుంగిపోయినాయి అనేటువంటిది వాస్తవం. అది కూడా అక్కడ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు, అది 1-2 కుంగిపోయినాయి, మేము మెయింటెనెన్స్లో భాగంగా లేకపోతే ఇప్పటికే ఆ కంపెనీతో ఉన్నటువంటి ఒప్పందంలో భాగంగా వాళ్ళు బాగు చేస్తారు. ఇది కొత్త విషయం కాదు. ఇట్లాంటివి జరగడం అనేటువంటిది, బ్రిడ్జిలు కూలిపోవడం అనేటువంటిది, లేకపోతే ఇంకోటి అనేటువంటిది కొత్త విషయం కాదు. మనకి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పంజాగుట్ట ఫ్లైఓవర్ని నిర్మించారు, అంటే ఆయన హయాంలో కట్టారు. అది అది కడుతున్న టైంలోనే మొత్తం కుప్పకూలిపోయి 5-6 వెహికల్స్, మనుషులు ఇబ్బంది జరిగింది. అప్పుడు అందరు రాజశేఖర రెడ్డి ఇట్లా, రాజశేఖర రెడ్డి లోపము, రాజశేఖర రెడ్డి వల్లనే చనిపోయినారు, రాజశేఖర రెడ్డి ఇంట్లోకి వెళ్ళి పరిహారం ఇవ్వాలని అనలా. ఎప్పుడైనా సరే గుజరాత్లో ఒక బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది. కూలిపోవడం వలన దాదాపు 120 మందో 140 మందో చనిపోయినారు. ఈవెన్ భువనేశ్వర్, ఒరిస్సాలో మొన్న ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదం మామూలు పట్టాలు తప్పడమో ఇంకోటో కాదు, 2 రైళ్ళు వచ్చి ఢీకొన్నాయి. అది హ్యూమన్ ఎర్రర్ నిజానికి. అది ఆటోమేటిక్గా ఏదో రైలు వాతావరణంలోనో లేదా సాంకేతిక లోపంతో అది డీరైల్ అయిపోయి పడిపోయింది, మెషిన్లు పనిచేయాలి అనాల్సిన అవసరం కాదు. ఒకటే ట్రాక్ మీద 2 రైళ్ళు ఎదురుగా వచ్చినాయి. ఇది ఇప్పటికీ జరిగి 3-4 నెలలు అవుతుంది. ఇది అంతటికీ మనం ప్రైమ్ మినిస్టర్నో రైల్వే మినిస్టర్నో కారణం చేయలేదు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారంటే 2-3 కారణాలు. ఒకటి, ఇక్కడ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి. 2, తమ్మిడిహట్టి అనేటువంటి కాంగ్రెస్ ప్రతిపాదించినటువంటి దాన్ని పక్కన పెట్టి వీళ్ళు మేడిగడ్డకు తీసుకొచ్చినారు కాబట్టి, మేడిగడ్డకు అంటే నిజానికి నేను 2-3 సార్లు వెళ్ళాను అక్కడికి. సరే, తమ్మిడిహట్టి దగ్గర ఉండడం వలన నీటి పరిమాణం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాళేశ్వరం దగ్గరికి వస్తే 2-3 రివర్స్ కలిసిన తర్వాత ఫ్లో అనేటిది పెరుగుతుంది. పెరిగిన తర్వాత కింద మేడిగడ్డ వరకు వచ్చేసరికి అక్కడ బరేజ్ కడితే ఈ బ్యాక్ వాటర్స్ని మళ్ళీ 3 లెవెల్స్లో చేసుకుంటూ పోవాలనేటువంటిది వాళ్ళ ప్లాన్. సరే, ఈ ప్లాన్ అనేటువంటిది ఎప్పుడైనా సరే ఐడియా కేసీఆర్దే ఉండొచ్చు, కానీ ఆయన ఏమి ఇంజనీరింగ్ ప్లాన్ చేసినాడని నేను అనుకోవట్లేదు. రీఇంజనీరింగ్ అని వీళ్ళు అత్యుత్సాహంతో చెప్పుకున్నమాట వాస్తవం. కేసీఆర్ గారు రీఇంజనీరింగ్ చేసినారు, డిజైన్ చేసినారు, ఆయనే ఇంజనీర్ అని చెప్పినారు. కానీ ఏ కంపెనీ కూడా నేను ఇంజనీరింగ్ చేసిన విధంగా, నేను ఆర్కిటెక్ట్ చేసిన విధంగా కట్టరు. మనకు చెప్తారు ఇది ఇట్లా ఉండాలి. ఈవెన్ చివరికి మనం ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనకు డ్రీమ్ ఉంటుంది, ఇంటీరియర్స్ ఇట్లా ఉండాలి, దర్వాజా ఇట్లా ఉండాలి, కిటికీలు ఇట్లా ఉండాలి అని చెప్తాము.
చెప్తే ఆర్కిటెక్ట్ చెప్తాడు ఇట్లా పెట్టడానికి ఉండదు, ఇంత హైట్ ఉండడం కుదరదు, మీకున్న లెంత్ ఇంతే ఉంది, కాబట్టి మీరు హైట్ తగ్గించుకోవాల్సి వస్తుంది, ప్లస్ ఈ విడత్ ఇంత రాదు, ఎందుకంటే అన్ఈవెన్గా కనబడుతుంది, ఇవన్నీ చెప్తారు కదా. ఒక చిన్న మామూలు ఇంటీరియర్కే మీ ఇంట్లోనే ఇన్ని డీటెయిల్స్ చెప్పి తప్ప అది దీనిలోకి రాదు. డెఫినెట్గా ఒక కంపెనీకి చెప్పినప్పుడు ఈ ఐడియా ఇచ్చి ఉండొచ్చు కేసీఆర్, ఇది ఫలానా చోట కట్టాలి, ఇట్లా కట్టాలి, కానీ ఆయననే పిల్లర్స్ ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి, లోపలికి ఎంత దూరం పోవాలి, ఇవన్నీ ఆయన చేయడు. కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉంటుంది, ఒక టెక్నికల్ బిడ్ ఉంటుంది, వాళ్ళు దానిలో టెక్నికల్ మ్యాప్స్, డ్రాయింగ్స్ ఇవన్నిటిని చేసి ఉంటారు డెఫినెట్గా కానీ ఇదంతా ఇప్పుడు ఎవరు చూడరు. ఇప్పుడు చాలా వేడి రేపు బిలీవ్ మీ, రేపు మోడీ కూడా ఇదే మాట్లాడతాడు. 7వ తారీఖు నాడు హైదరాబాద్లో మాట్లాడేటప్పుడు మోడీ కూడా కాళేశ్వరమే మాట్లాడతాడు. కిషన్ రెడ్డి గారు నిన్న అతి ఉత్సాహంతో ఆవేశపూరితంగా కాళేశ్వరం మీద ఎట్లా మాట్లాడినాడు చూసినాం. మనము మనుషులను పక్కన పెడితే ఆ మాట్లాడిన విషయంలో రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఎటువంటి తేడా లేదు మాట్లాడిన అంశంలో. వాళ్ళు ఏటీఎం అన్నారు, వీళ్ళు ఏటీఎం అన్నారు, వాళ్ళు కల్వకుంట్ల కుటుంబం అన్నారు, వీళ్ళు కల్వకుంట్ల కుటుంబం అన్నారు, వాళ్ళు కేసీఆర్ అన్నారు, వీళ్ళు కేసీఆర్ అన్నారు. ఐ మీన్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఇది ఎలక్షన్లలో డెఫినెట్గా వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఇవి చాలా ఎమోషనల్గా, చాలా నిజమా ఫిజికల్గా కనబడేటువంటి ఇష్యూ కాబట్టి. ఇంతకాలం అవినీతి జరిగిందని అంటే అరే నీళ్ళు వస్తున్నాయి కదా, అవినీతి ఎక్కడ జరిగిందనేటువంటి ఒక కన్విన్సింగ్ పాయింట్ ఉండేది. ఇప్పుడు ఏంది, ఒక చిన్న ఇష్యూ జరిగినా కూడా దాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు మొన్న కదా రాహుల్ గాంధీ ఎక్స్పాన్షన్ జాయింట్స్ని చూపించేసి ఇదే బ్రేక్ అని ఎట్లా అన్నాడో అదే పద్ధతిలో ఇప్పుడు ఒక కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా డెఫినెట్గా దీంతో ఆడుకుంటారు. ఇంకో 10 రోజులు 15 రోజులు ఇంకో కొత్త అంశం వచ్చేదాకా కాళేశ్వరం అనేటువంటిది ఒక హాట్ టాపిక్ అవుతుంది. కానీ కేవలము ఈ ఒక్క అంశం మీదనే ఎలక్షన్స్ డిసైడ్ అవుతాయని నేను అనుకోవట్లేదు. చాలా అంశాలు వీళ్ళు కూడా కౌంటర్గా చాలా తీసుకొస్తున్నారు, చాలా ఇష్యూలు వాళ్ళు పట్టుకొస్తున్నారు. ఐ మీన్ మొన్ననే ఫ్యాక్స్కాన్ అనేటువంటి కంపెనీకి సంబంధించి అది ఫేక్ నిజమో మనకు తెలియదు, కానీ అటువంటిది జరిగే ఆస్కారం ఉంది అనేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో, ఓటర్లో వచ్చింది కదా. అట్లా జరిగేటువంటి ప్రమాదం అవుతుందనేది తెలుస్తుంది కదా. సో ఇటువంటి దశలో నేను 2 రోజులు అవుతుంది, కానీ ఇంకా మండేకి మిగతా లిస్టులన్నీ, అందరి లిస్టులు అన్నీ ఫైనలైజ్ అవుతాయి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకో 4 రోజులే ఉంటుంది తర్వాత నామినేషన్లు వేయడానికి. కాబట్టి కనీసం నామినేషన్లో లోపైనా సరే కాంగ్రెస్ మిగతా 19 మందిని అభ్యర్థులను ప్రకటిస్తుందని అనుకుంటున్నాం. లేకపోతే 100 మందితోటి సిపిఐకి ఏమిస్తుంది అనేది ఉంది అక్కడ, లేకపోతే 100 మందితోటి. ఐ మీన్ ప్రాబ్లం అక్కడే ఉన్నది. సిపిఐకి ఏమిస్తుంది, సిపిఐ ఒక్క సీటుతోటి ఓకే అంటదా, మళ్ళీ సిపిఎం కూడా దారికి వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టండి, ఇట్లాంటివి ఒక 4 సీట్లు పక్కన పెట్టండి, మిగతా 15 సీట్లు ఎందుకు ఇవ్వడం లేదు అనేది ప్రధాన సమస్య. అంటే కాంగ్రెస్లో ముఠాలు ఎట్లా పనిచేస్తాయి అనడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు ద్రోహం చేసి బీజేపీలోకి పోయినప్పుడు, మునుగోడులో రేవంత్ రెడ్డి ఒక సభ పెట్టినప్పుడు ఆ సభలో అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా అజానుబాహులైనటువంటి రెడ్లందరూ ఉన్నప్పుడు అద్దంకి దయాకర్ అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు కొన్ని సీరియస్ మాటలు మాట్లాడినారు. ఇదే మాటలు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. రాజగోపాల్ రెడ్డి గురించి ఇదే మాటలు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినాడు. కానీ కక్షగట్టి జీవితంలో వాడిని ఎలక్షన్లలో మేము గెలవనీయము అని చెప్పి శపథం చేసి ఇవాళ అద్దంకి దయాకర్ సీట్ని ఆపుతున్నారు కదా. ఏం కారణం ఉంది అక్కడ? అద్దంకి దయాకర్కి మీ తమ్ముడికేమో ఆగమేఘాల మీద 24 అవర్స్ కూడా కాకముందే బీజేపీ నుంచి వస్తే ఇక్కడ టికెట్ ఇస్తారు. అక్కడ కాంగ్రెస్ కోసము 128 గ్రామాలలో జెండాలు ఎగరేసి గద్దెలు కట్టి ఇదంతా చేసినటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే ఉండి లాస్ట్ 1.5 year నుంచి మొత్తం ప్రచారంలో ఉన్నాడు. ఆయనను అట్లా కరివేపాకులా తీసి అవతల పడేసి మీ రాజగోపాల్ రెడ్డి గారిని అక్కడ అనౌన్స్ చేసినారు. అద్దంకి దయాకర్ని ఎందుకు ఆపుతున్నారు? ఇది కులతత్వం అనిపించుకోదా? దొరల తెలంగాణ అని అంటున్నారు కదా, దొరల పార్టీలని. ఇది దొరతనం కాదా? దొరతనం అంటే ఎవడు అంటున్నాడు, కానీ దొరతనం అంటే వెలుమలదే కాదు. దొరతనం ఎవడు అహంకారపూరితంగా ఉండి, ఎవడు
ఇతరుల పట్ల చులకన భావంతో వాడు దొరనే, అదంతా దొరతనమే. ఆ దొరతనంకు వ్యతిరేకంగా నిజంగా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్లో ఎంత దొరతనం మీరు ఒకటే కాదు చూడండి, మీరు ఎంతమంది పార్లర్లను పెడుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్ని కాన్స్టిట్యున్సీలలో ఆయన మనిషి. ఎందుకు మన చెరుకు సుధాకర్ గారు బయటకు వచ్చారండి? చెరుకు సుధాకర్ గారు ఆ దొరతనాన్ని భరించలేనన్నాడు బయటకు వచ్చి. కాంగ్రెస్లో ఉన్న దొరతనాన్ని భరించలేకనే నేను బయటకు వస్తున్నాను బయటకు వచ్చినాడు. ఎందుకు నగరికల్ టికెట్ విషయంలో మీ పెత్తనం ఏంది అక్కడ? ఏమైనా గుత్తేదారులా? ఎందుకని? సో ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంకోవైపు రేవంత్ రెడ్డి ఏమో ఏదో చాలా ఆవేశంగా ఇదిలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఇంకా ఎందుకు లాంచ్ కాలేదు అని అంటే, ఎవరు ప్రచారం చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి? రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేడు ఇక్కడ. సోనియా గాంధీ రాలేరు, తిరగలేరు. ఎందుకంటే మిగతా చోట్ల కూడా మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది. వాళ్ళంతటా తిరగాల్సినటువంటి పరిస్థితులలో ప్లస్ అక్కడ ఎక్కువ సీట్లు ఉన్నాయి. రేపు ఫ్యూచర్లో ప్రామిసింగ్ అదే. ఇక్కడ తెలంగాణ పెద్ద ప్రామిసింగ్ అని ఏమి అనుకోవట్లేదు. వాళ్ళకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఏంటంటే మధ్యప్రదేశ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ రాజస్థాన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈసారి నిలబెట్టుకోవాలి ఎట్లాగైనా, సెకండ్ టైం కూడా అనేటువంటి దాంట్లో ఉన్నారు. చిన్న రాష్ట్రాల కింద వీటిని ట్రీట్ చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ చూస్తున్నారు. సో నేనేమంటున్నానంటే, ఇది ఈ నామినేషన్లు పూర్తయి వీళ్ళందరూ వాళ్ళ స్టార్ క్యాంపెయినర్లు ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టార్ క్యాంపెయినర్ అని ఆయన టీవీల దగ్గర చెప్తున్నప్పటికీ కూడా రేపు ఆయన కూడా నల్గొండలో చెమటోడ్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన టికెట్లు ఇచ్చిన వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన నల్గొండ నుంచి సడన్గా మెట్పల్లికో లేకపోతే ఆసిఫాబాద్కో పోయి ప్రచారం చేసేటువంటి సీన్ ఏమీ ఉండదు. భారతీయ జనతా పార్టీ కొంచెం తెలివిగా, ఇంకా రేవంత్ రెడ్డి ఇప్పుడు 2 పడవల మీద ఎక్కుతున్నాడు. ఆయన కామారెడ్డిలో ప్లస్ ఇక్కడ ఆయన అయితే తిరగాలి అక్కడికి పోయి. మరి ఎవరు ప్రచారం చేసేవాళ్ళు ఎవరు బయట ఉన్నారు? నిజంగానే ఎంపీలకు పోటీ చేసిన వీళ్ళందరూ కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 చోట్ల తిరగాలి. వాళ్ళ భార్య పోటీ చేస్తుంది, ఆయన పోటీ చేస్తున్నాడు. అంటే రాష్ట్ర స్థాయి నాయకుడు ఎవరు అనేటువంటిది ఒక సమస్య. ఎవరు ప్రచారాన్ని లీడ్ చేస్తారు? ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రచారాన్ని లీడ్ చేసే అవకాశం లేదు, లేదా కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ప్రచారాన్ని లీడ్ చేసే అవకాశం లేదు. ప్రచారం నుంచి కర్ణాటకలో లీడ్ చేస్తే అది డీరేల్ అవుతున్నది, బొమ్మరంగ్ అవుతున్నది. ఆయన మొత్తం వచ్చేసి మేము 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తే అందరు నవ్వుకున్నారు. వాస్తవం 5 గంటల కరెంట్ ఎవరికి కావాలనేటువంటి దీనిలోకి ఉన్నారు. అట్లాగే ఇప్పుడు కొంత వాళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కర్ణాటక మోడల్ అనేది తెలంగాణ కోరుకోదు. కర్ణాటక మోడల్ అనేటువంటిది ఇప్పటికే చూస్తున్నాం. 6 నెలలలో 3 ముఖ్యమంత్రులు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు రెడీగా కూర్చొని ఉన్నారు. నేను అనుకోవడం వాళ్ళ క్యాంపెయిన్కి వచ్చే పరిస్థితి కూడా లేదు. సిద్ధరామయ్య వచ్చి తెలంగాణలో తిరిగితే అక్కడికి పోయేసరికి ఆయన కూర్చుంటుందో లేదో తెలిసేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి రాలేదు. అప్పుడిప్పుడే నిజంగానే ఒక వేవ్ ఉన్నప్పటికీ, బలం కనబడుతున్నప్పటికీ ఎవరో ఒకరు పోయి ఈయన మా క్యాండిడేట్ అని చెప్పాలి కదా. మీరు సడన్గా తీసుకొచ్చేసి అమెరికా నుంచి వచ్చిన ఆమె కోడల్ని మీరు తీసుకొచ్చి ఒక చోట క్యాండిడేట్ పెట్టినారు. ఆమెనైతే చెప్పాలి కదా ఈమె మా కాంగ్రెస్ క్యాండిడేట్ అని. అయితే ఎవరో ఒకరు ఓన్ చేసుకోవాలి కదా ఆమెని. అటువంటి వాతావరణము కాంగ్రెస్ పార్టీలో లేదు. బీజేపీ కొంత తెలివిగా ఆలోచించింది. బీజేపీ 3వ మిత్రుడు కోసం ఎదురు చూస్తోంది అన్నారు. 3వ మిత్రుడు ఎవరు? బీజేపీకి ఇంకా అంటే ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి అంటే, ఇప్పుడు 2వ మిత్రుడినే తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అవును, జనసేనతో ఇంకా. అందుకే కాబట్టి వాళ్ళు బీజేపీ ఎన్నికల్ని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకు సీరియస్గా తీసుకోలేదంటే వాళ్ళు పూర్తి స్థానాల్లో పోటీ చేయట్లేదు. వాళ్ళే చెప్తున్నారు స్వయంగా. మేడ్చల్లో జరిగినటువంటి వాళ్ళ శిబిరంలో కర్ణాటక నుంచి వచ్చినటువంటి వాళ్ళ పార్టీ అధినాయకుడు ఒక ఆయన ఆ సమావేశంలో మనము కింగ్ మేకర్స్ కాబోతున్నాము, హంగ్ అనేది వస్తుంది, హంగులో మన పాత్రనే కీలకంగా పోతుంది అని అన్నారు. రెండవది వాళ్ళ టికెట్లు ఇచ్చినటువంటి పద్ధతి చూస్తారు మీరు. మధ్యప్రదేశ్లోనేమో మొత్తం క్యాబినెట్ మినిస్టర్లు, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్లు, స్టేట్ క్యాబినెట్ మినిస్టర్లు, సెంట్రల్లో ఉన్నటువంటి ప్రధాన నాయకులందరినీ 18 మందిని మీరు పోటీలో నింపినారు. సెంట్రల్ మినిస్టర్లు అందరూ కూడా ఇప్పుడు మధ్యప్రదేశ్లో పోటీ చేస్తున్నారు. ఎందుకు పోటీ చేస్తున్నారంటే అక్కడ ఖచ్చితంగా గెలవాలనేటువంటి దాంతో పోటీ చేస్తున్నారు. అట్లాగే రాజస్థాన్లో కూడా
చాలామందిని సీనియర్ లీడర్లను సెంట్రల్ లీడర్లు అందరినీ బలమైనటువంటి అభ్యర్థులుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నుంచి బలం తీసుకోవాలి కాబట్టి లేదా అధికారం తీసుకోవాలి కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్లో బలమైన నాయకులు లేదా ప్రజాక్షేత్రంలో బలమైన నాయకులు ఎంత లేదన్నా కూడా చాలా బలమైన మెస్మరైజింగ్ నాయకుడు అనే కదా కిషన్ రెడ్డికి మీరు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇచ్చారు. అంటే ఒక రాష్ట్ర పార్టీ పాపం బండి సంజయ్ పనికిరాడు, బండి సంజయ్ కంటే కిషన్ రెడ్డి చాలా పర్ఫెక్ట్ నాయకుడు అని కదా. మరి ఆ పర్ఫెక్ట్ నాయకుడు ఎందుకు పోటీ చేయట్లేదు ఈ ప్రశ్న చాలామందిలో ఉంది. అంబర్పేట అనేది ఆయన సొంత నియోజకవర్గం. ఒక దశలో వారి సతీమణి పోటీ చేస్తారనేటువంటి క్యాంపెయినింగ్ జరిగింది, క్యాంపెయిన్ కూడా వినబడింది. మీరు ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసి చేసిన. రెండవది లక్ష్మణ్ నిజానికి చాలా మెచ్యూరిటీ ఉన్న నాయకుడు. కిషన్ రెడ్డి కంటే సీనియర్, ముందు నుంచి కూడా సంఘ పరివార్లో ఉన్నటువంటి వ్యక్తి, సంస్థాగతంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఉస్మానియాలో మాకు సీనియర్, ఉస్మానియా యూనివర్సిటీలో చాలా పర్ఫెక్ట్గా ముందు వరుసలో ఉండి పోరాడిన వాళ్ళలో బండారు దత్తాత్రేయ గారు అండ్ లక్ష్మణ్ గారు, ఈ జోడీ అనేది పర్ఫెక్ట్గా సింక్రనైజ్ అయ్యి కొట్లాడినటువంటి వాళ్ళలో ఆయన కూడా. ఆయన ఎందుకు పోటీ చేయట్లేదు? ఆయన ముషిరాబాద్ ఆయన కాన్స్టిట్యున్సీ కదా, ఆయన గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ. నిజానికి ముషిరాబాద్ ప్లస్ మీరు హిమాయత్ నగర్, అది కాదు అంబర్పేట్, ఈ రెండు కాన్స్టిట్యున్సీలు గెలిస్తే రేపు మీకు సికింద్రాబాద్ ఎంపీకి చాలా సులభమైనది కదా. అంటే మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. బీజేపీకి కొన్ని ఇక్కడ శ్రేణులు లేవా, కార్యకర్తలు లేరా, బలం చాలా బలమైన ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ బలమైన ప్యాకెట్స్ని ఎవరి కోసం మీరు వదిలేసినారు? దాదాపు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 4-5 సార్లు ఎలక్షన్లకు దూరంగా ఉండి, తెల్గి కేసులో నిందితుడిగా ఉండి జైల్లో ఉండి పాపం కృష్ణ యాదవ్ని 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అక్కడికి పట్టుకొస్తున్నారు. ఎర్లియర్ ఈ వాజ్ అమర్పేట నుంచే, హిమాయత్ నగర్ నుంచే ఎలక్ట్ అయినట్టున్నాడు. సో అమర్పేటకి మళ్ళీ తీసుకొస్తున్నారు. దాని బదులు కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తే బ్రహ్మాండంగా ఉండేది కదా, రేపు ఆయన కూడా ఫెచ్చింగ్ ఉండేది కదా. సో ఇట్లా వీళ్ళే కాదు, అరుణ గారు టికెట్ ఇచ్చిన తర్వాత గద్వాల నుంచి మొన్న టీవీలో చెప్పింది, మేము చేయము పోటీ, బీసీని నిలబెడతాం. సరే, బీసీని చాలామందిని బ్రహ్మాండంగా వి షుడ్ అప్రిషియేట్ బీజేపీని. చాలామంది బీసీలకు గెలిచినా గెలవకపోయినా టికెట్లు అయితే ఇచ్చింది. వాళ్ళు గెలుస్తారా గెలవరా అనేది పక్కన పెడదాం. కానీ ఒక ప్రయోగం అయితే చేసింది. నువ్వు కొత్తగా ఇవ్వక్కర్లేదు, హూ ఆర్ యూ టు సజెస్ట్? మీరు చేస్తే ఎలక్షన్ కమిషన్లో చేయాల్సిండే, మీ ఎలక్షన్ కమిటీలో అయిపోయేది. మీరు ఎందుకు వెనక్కిపోతున్నారని సమస్య. మీరు ఎవరికి ఇస్తారు? దానం చేస్తాము, కృష్ణార్పణం చేస్తామని కాదు. ఇప్పుడు మీరు ఎందుకు పోటీ చేయట్లేదు? ఇటువంటి వాళ్ళు కనీసము ఒక డజన్ మంది భారతీయ జనతా పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ డజన్ మంది పోటీలో లేరు. ఇది ఒకందుకు మనం ఇట్లా మాట్లాడడానికి ఎందుకు పోటీ చేయట్లేదు భయపడ్డారు అనొచ్చు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంది? లేదు, మేము స్టార్ క్యాంపెయినర్స్మే దేశమంతా తిరగాలి. అది నిజానికి కరెక్ట్ స్ట్రాటజీ ఒక రకంగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి అటువంటి బఫర్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అట్లా రిజర్వ్డ్ ప్లేయర్స్ లేరు. వీళ్ళు పోయి ప్రచారం చేయొచ్చు, వీళ్ళని గుర్తుపడతారు ఫలానూరికి పోతే, వీళ్ళు పోయి అక్కడ ఇది చేసుకొని ఓట్లు అడగవచ్చు, వీళ్ళందరినీ మొబిలైజ్ చేయొచ్చు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. నా డౌట్ ఏమంటే అసలు కాంగ్రెస్ పార్టీలో క్యాండిడేట్స్ని గుర్తుపట్టే వాళ్ళే లేరు లీడర్స్. ఎందుకంటే క్యాండిడేట్స్ ఎక్కడి నుంచి పడుతున్నారో తెలియట్లే, ఎక్కడి నుంచి ఊడిపడుతున్నారో తెలియట్లే, ఏ పార్టీ నుంచి వస్తున్నారో తెలియట్లే, కొత్త క్యాండిడేట్స్ వస్తున్నారు. కాబట్టి ఇది ఇంకా ఈ అయోమయం అనేటువంటిది ఉంది. ఇంకోవైపు కేసీఆర్, టీఆర్ఎస్, కేటీఆర్ లేదా హరీష్ రావు గారు లేదా ఈవెన్ మిగతా ఇప్పుడు ఎక్కడికైనా బండి వీళ్ళ ముగ్గురునైతే స్టేట్ అంతా గుర్తుపడుతుంది కదా. వీళ్ళకు రెండో అడ్వాంటేజ్, వీళ్ళు అధికారంలో ఉన్నారు. మూడవది అతి ప్రధానమైన, నిజానికి మొదటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళందరూ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ మూమెంట్లో ఉన్నారు కదా. మిగతా వాళ్ళు ఎక్కడున్నారంటే తెలంగాణ మూమెంట్లో నేనైతే ఉన్నా కదా. తెలంగాణ మూమెంట్లో ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాలు నేను డైరెక్ట్గా వ్యాఖ్యాతగా ఉన్నాను. నేను లేని టెలివిజన్ ఛానల్ లేదు, నేను చూడని లీడర్ లేడు. వీళ్ళైతే నాకు ఎక్కడ కనబడలే. నాకు రేవంత్ రెడ్డి గారు కనబడ్డారు. నేను అప్పుడు ఒక ఆర్టికల్ కూడా రాశాను, బాబు విడలే అని. చంద్రబాబు నాయుడు గారు కరీంనగర్ సభకు వెళ్తుంటే రివాల్వర్ తీసుకొని బెదిరించినటువంటి చరిత్ర కదా. దేనికి అదే మాట్లాడుకోవాలి. తర్వాత మొక్కుబడిగా నేను మాట్లాడలేదా అంటే ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే ఇవన్నీ కూడా
పరిగణలోకి వస్తాయి. ప్లస్ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రేవంత్ రెడ్డిని ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటే అట్లా 2 చోట్ల ఇరికియాల్సిన అవసరం లేకుండా రెండు కాన్స్టిట్యున్సీలలో పోటీ చేసి ఆయన ఎక్కడ తిరగాల, ఏడ గెలవాలా, ఎవరిని కన్విన్స్ చేయాలా, రెండు గెలిపించుకోవాలి. ఇట్లా అది జానారెడ్డిని కన్విన్స్ చేసినారో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కన్విన్స్ చేయాల్సి ఉండే. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, జానారెడ్డిని, మధుయాష్కిని లేదా ఈయన రేవంత్ రెడ్డిని వీళ్ళందరినీ క్యాంపెయినింగ్కి వాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉండేది. ఇప్పుడు పాపం బెల్లయ్య నాయక్ ఉన్నాడు. బెల్లయ్య నాయక్ అసలు మూమెంట్లో చాలా అద్భుతమైన పని చేసినటువంటి వ్యక్తి. ఆయనని వాడుకోవాలనుకుంటే ముందుగానే చెప్పి వాడుకోవచ్చు. ఆయన కూడా హీఈస్ వెరీ పాపులర్ అమంగ్ తెలంగాణ మూమెంట్లో ప్లస్ ట్రైబల్స్లో ముఖ్యంగా ఎస్టీ కమ్యూనిటీలో చాలా పవర్ఫుల్ లీడరు, చాలా మూమెంట్స్ నుంచి వచ్చినటువంటి వాడు. ఆయనకు బాగా తెలుసు ఇవన్నీ. ఒకవేళ మీరు ఆయన బలరాం నాయక్ ఇస్తారా లేకపోతే ఆయనకి ఇస్తారా? మీరు అందరూ కొత్త వాళ్ళు డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, వీళ్ళకి డబ్బులు లేవు. పోనీ డబ్బులు లేని వాళ్ళకి పరపతి ఉంది కదా, దాన్నైనా వాడుకోండి, వాళ్ళతోటైనా క్యాంపెయిన్ చేయించండి. ఇప్పటివరకు అట్లాంటి క్యాంపెయినింగ్ వాళ్ళని అలో చేయలేదు, ఎవరిని పెట్టలేదు. ఇప్పుడు కర్ణాటక నుంచి 20 మందిని ఇన్ఛార్జీలని పిలుస్తాము, 10 మందిని జోనల్ ఇన్ఛార్జీలు పెడతాం. ఇది పనికిరాదని నేను అనుకుంటున్నాను. అందుకే మనకి క్యాంపెయిన్ అనేది ఇంకా స్తబ్దుగా ఉండడానికి జనంలో ఉందండి. జనంలో ఎవరికి వాళ్ళు కార్యకర్తలే మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని అంటున్నాం. దానికి తోడు ఈ ఫేక్ సర్వేలు ఒకటి, ప్రతిరోజు ఒక సర్వే అని పేరుతో ఆ పేరున్న టీవీలు లేవు, ఆ పేరున్న ఆర్గనైజేషన్ కూడా లేవు కొన్ని చోట్ల. అటువంటి వాటితో మేము సర్వే చేసినామని. ప్లస్ ఇప్పుడు కొన్ని సర్వే ఏజెన్సీలను హైర్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇవో మాకు ఇంత వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రిపేర్డ్నెస్ కోసం, ఒక మెంటల్గా వీళ్ళన్నీ చేయడం కోసం చేస్తున్నారు. కాబట్టి రెండోది మూడో మిత్రుడు ఎవరంటే నేను అది మనం ఒక ఎపిసోడే చేయాల్సినంత ఇది. ఎందుకంటే ఎవరి మిత్రులు అనేటువంటిది తెలుసుకోవడం అనేది చాలా కష్టంగా ఉన్నది తెలంగాణలో. పవన్ కళ్యాణ్ ఎవరి మిత్రుడు అని ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేస్తే చాలామంది చంద్రబాబు నాయుడు మిత్రుడు అని చెప్తారు. తెలుగు తెలిసిన వాళ్ళు, తెలుగు రాజకీయాలు తెలిసిన వాళ్ళు, రాజకీయాలు చూస్తున్నటువంటి వాళ్ళు. ఇక్కడ వచ్చి ఏం ప్లే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? ఇక్కడ ఎవరి ఫ్రెండ్గా ఉన్నాడు? ఆయన చాలా మిత్రభేదము మిత్రలాభం అని మనకు 2 పంచతంత్ర కథలలో చాలా ప్రధానమైనటువంటి నీతి సూత్రం. ఏంటి ఆ నీతి సూత్రం అని అంటే మిత్రుడు అవుతాడు సింపుల్గా. అంటే ఈ మిత్రుడు పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డికి మిత్రుడు అయితే పవన్ కళ్యాణ్ మిత్రుడు చంద్రబాబు నాయుడు ఏమవుతాడు? మిత్రుడే అవుతున్నారు వీళ్ళకి. అంటే ఏ ఇండికేషన్ తోటి మనం అనుకుంటాం పవన్ కళ్యాణ్ అనేటోడు అమాయకుడు, ఆవేశపరుడు, అనాలోచితుడు, అపరిచితుడు. కానీ పవన్ కళ్యాణ్ని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా వంచాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలనేది నరేంద్ర మోడీకి తెలిసినందుకు ఇంకెవరికి తెలియదు. ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అనిశ్చితి, జగన్ సృష్టించినటువంటి ఒక అనిశ్చితి, హైదరాబాద్ ఎలక్షన్స్లో దాని ప్రభావం ఎక్కడో కొడితే ఇక్కడ పడుతుంది. అది బల మా రాధాకృష్ణ గారు రాసినట్టుగా అది అక్కడ జరగాల్సింది ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందని ఊహించి. అంటే మీరు అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ స్ట్రాటజీ ఎవరు ప్లే చేస్తున్నారు అన్నది అనుకున్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానేలా, అటువంటి పిచ్చి కేసులు పెట్టనేలా, అట్లా కూడా ఎవ్వడు ప్రభుత్వంలో పనిచేయలేడు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ప్రతిదాని మీద నాకైతే మొన్న ఆశ్చర్యం వేసింది. ఇంకొక కేసు ఏదో ఇసుక పాలసీ మీద కూడా కేసు, అంటే ప్రతి పాలసీ మీద కేసు పెట్టచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తెలివి ఇంకోలో ఏం చేసినారు, దానిలో ఆ పాలసీలో పార్టీ అయిన ఐఏఎస్లు 16 మందిని కూడా విచారించాలని అడుగుతున్నారు. సరే అది అక్కడి గొడవ, ఆ రాష్ట్రానికి సంబంధించిన గొడవ. సరే దాన్ని ఏదో చేసిన తర్వాత సడన్గా ఆయన తెలంగాణ ఎన్నికలు వేడెక్కే టైంకి ఎందుకు రిలీజ్ అయ్యింది అనేది ఒక సమస్య. థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. థ్యాంక్ యూ.